ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓ మాస్టర్ స్ట్రోక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ తగలమేంటనే కదా మీ డౌట్. కానీ ఇది నిజం. బాలరాజు రాజీనామా ఇప్పుడు కేసీఆర్ కు నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకనేది చూద్దాం. దానికంటే ముందు అసలు గువ్వల బాలరాజు ఎందుకు రాజీనామా చేశాడనేదే చూద్దాం. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని, దానికంటే ముందు తానే బీజేపీలో చేరడం మేలు అంటున్నారు గువ్వల బాలరాజు. ఇప్పటికే ఆయన రాజీనామా లెటర్ ను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు. ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. గతంలో 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీపై అసంతృప్తితోనే రాజీనామా చేశానంటున్న గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే లేఖ బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీరు రాజకీయ ప్రస్థానమే బీఆర్ఎస్ నుంచి మొదలైంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది? నాకు చిన్నప్పటి నుండి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నది. అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా స్పష్టతతో నిర్ణయం తీసుకొని చేస్తాను. నేను లక్ష్యం ఎంత పెద్దదైనా పర్వాలేదు, కానీ భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం అనేది నా అలవాటు. అందులో భాగంగానే విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘాల్లో పనిచేయాలి, లేకుంటే కుల సంఘాల్లో పనిచేయాలి. ఆ కోటాలో నేను అవకాశాలను దక్కించుకోవాలనే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వారు ఇచ్చినటువంటి సందేశం మేరకు చదువుల్లో కానీ వ్యాపారంలో కానీ మన పాత్ర రాజకీయాల్లో కానీ సమానంగా పోషించినప్పుడే నిజమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది, పేదల అభ్యున్నతి కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి కొంత అర్థమై నేను డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 2007లో నేను చేరడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ వంటి జిల్లాలో ఆంధ్ర రాయలసీమ బార్డర్గా ఉన్నటువంటి మా మహబూబ్ నగర్ జిల్లాలో పెద్దగా నేను విమర్శించడం కాదు, నేను రావడం వల్లనే మూమెంట్ పెరిగిందని కాదు, నేను ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి అర్థమై నేను కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ప్రజలు భావిస్తున్నప్పుడు నేను కూడా విశ్వసించి వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శించడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు కోసం వారు తన చాకచక్యతను ప్రదర్శించి మా అటువంటి యువకులను ప్రేరేపించి ఉద్యమంలో భాగస్వాములను చేయడం జరిగింది. కాబట్టి ఉద్యమం కోసం వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో కొంత మా పాత్ర పోషించమనే సంతృప్తి మాకుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ఒక ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో నాకు వచ్చిన ఆలోచన కొంత రాజకీయాలు రాష్ట్ర వైపే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పొలిటికల్ సిస్టమ్ అర్థం చేసుకొని వెళ్ళినట్టయితేనే పేదల అభ్యున్నతి జరుగుతుంది అనే ఆలోచన నాకు కలిగింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని పోతున్నా తప్ప ఎవరి వల్ల నాకు ఇబ్బంది జరగలేదు, ఎవరు నన్ను ఇబ్బంది పెడతారనే భయం కూడా నాకు లేదు. అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితలో గువ్వల బాలరాజు కూడా ఒకరు ఉన్నారు. అంటే విద్యార్థి విభాగం నుంచి మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎదిగారు. ఇప్పుడు ఆ పార్టీలో ఎలాంటి అంటే అవమానం జరిగిందా? ఎందుకు ప్రధాన కారణం? నేను అదే చెప్పాను, నేను విద్యార్థి సంఘంలో ఎప్పుడు పనిచేయలేదు, నేను ఎప్పుడు విద్యార్థి నాయకుడిగా లేను. డైరెక్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రేరణతో డైరెక్ట్గా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని భావించి సీదాగా 2 పార్టీలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేసీఆర్ గారి పార్టీలో, కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేయడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి కేసీఆర్ గారికి సన్నిహితుడు అని ముద్రపడి ఉండొచ్చు, కేసీఆర్ గారు నన్ను చేరదీసి ఉండొచ్చు, కాదని అనట్లేదు. తప్పకుండా నన్ను ఈ స్థాయికి తీసుకురావడంలో నా అచ్చంపేట ఓటర్ మహాశయులు, అదేవిధంగా కేసీఆర్ గారు,
టీఆర్ఎస్ పార్టీ నాకు ఈ అవకాశం కల్పించింది. కానీ భవిష్యత్ అంతా కూడా కల్పించిన అవకాశంతోనే సంతృప్తి పొందడము అనేది నా అభిమతం కాదు. ఇంకా భవిష్యత్తులో ఇంకా దూసుకెళ్ళాలి, యువకులుగా మన శక్తిని ప్రదర్శించాలి, చాలా బాధ్యతాయుతంగా మసలుకోవాలి, శక్తి మేరకు మనం బ్రతికున్నంత కోలం మార్పు కోసం పనిచేయాలనే దాంతోనే నేను ముందుకు పోతా ఉన్నా. అందులో భాగమే నేను ఈ 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంతృప్తులను మూటగట్టుకొని నేను ఈరోజు రాజీనామా చేసిన తప్ప ఎక్కడ రిగ్రెట్స్ లేవు, ఎక్కడ నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడలేదు. పూర్తి స్థాయి అవగాహన, సంతృప్తితోనే నేను రాజీనామా చేసి బయటకు వెళ్తున్నాను. అఫ్కోర్స్ దీనివల్ల కొంత కేసీఆర్ గారు, మా పార్టీ బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు. కానీ నేను ఎవరు ఒక పార్టీకో ఒకరి కోసమో పూర్తిగా నేను అనుకున్నటువంటి ఆశయాల కోసం పనిచేయకుండా వారి మెప్పు కోసమో, వాళ్ళ తృప్తి కోసమో, వాళ్ళ రాజకీయ స్థిరత్వం కోసమో నేను పనిచేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. నాకున్నటువంటి ఆలోచనల మేరకు దూసుకుపోవాలి, ఇంకా మునుముందు ఇంకా గొప్ప పనులు చేయాలనే కాంక్షతో ఆలోచన చేస్తాను. అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే మీరు కూడా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు, పార్టీ విలీనం అవుతుంది కాబట్టి ముందే నేను వెళ్తున్నాను అని చెప్పేసి కూడా మీరు ఒక ఆడియో లీక్ కూడా అయింది మీకు సంబంధించి. ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఏమంటారు, కొంతమంది పిల్లలు వెటకారంగానో కావాలనో వాళ్ళు నాతో మాట్లాడినాన్ని చూయించుకోవడం కోసమో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ సెన్స్లో ప్రశ్నలు లేవనెత్తుతారో ఆ సెన్స్లోనే సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప మీ మీడియాలో చెప్పింది సమాధానం కాదు, లేదంటే మా పిల్లలకు చెప్పింది సమాధానం కాదు. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అథెంటిక్గా పేపర్ పరంగానో లేదంటే అఫీషియల్ రికార్డ్స్లోనో నేను పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఆ పిల్లోడి ఆలోచన ఏందో నాకు తెలుసు కాబట్టి ఆ పిల్లోడు మాట్లాడిన విధానానికి అవును కరెక్టే అని మాట్లాడింటాను తప్ప అది శిరోధార్యం కాదు. అది కాల్ మీదే కదా బీజేపీ పార్టీలో చేరబోతున్నాను, పార్టీ విలీనం అవుతుందని చెప్పి. అంతకుముందే ఆ పిల్లోడు నాతో మాట్లాడిండు. అంతకుముందు 2-3 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవునులే కరెక్టేలే అని మాట్లాడడం జరిగింది తప్ప నేను ఇప్పటి వరకు నా నియోజకవర్గ ప్రజలతో కలిసింది లేదు, మాట్లాడింది లేదు, చర్చించింది లేదు. రేపు ఎల్లుండి వాళ్ళతో చర్చిస్తా, వాళ్ళ మన్ననలు చురగొని వాళ్ళ ఆలోచనలు సలహాలను స్వీకరించి నా సలహాలను నా ఆలోచనలు వాళ్ళతో పంచుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తాను. అంటే జాతీయ పార్టీ అంటున్నారు, జాతీయ పార్టీలు 2 ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. మీరు బీజేపీ పేరు ఎత్తిరు కాబట్టి బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైంది. 9వ తేదీన గువ్వల బాలరాజు జాయిన్ అవుతున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి నిజంగానే కాంగ్రెస్లో కూడా నేను జాయిన్ అయ్యే అవకాశం ఉంది, సరే చూద్దామని అంటే కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు కాదు కదా. నిర్ణయం మా వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత, నా ఆత్మ బంధువులతో మాట్లాడుకున్న తర్వాత, చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాను. దాన్ని తొందరలోనే ఎక్కువ రోజులు కూడా ఏం సమయం తీసుకుని నేను నాంచుడు ధోరణి నాది కాదు. అందుకే నిర్ణయాన్ని ప్రకటించిన, ఇప్పుడు చర్చించిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్తాననే నిర్ణయాన్ని కూడా స్పష్టంగా వెలబుచ్చడం. గువ్వల బాలరాజుతో పాటు ఇంకా చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మీతో పాటు వచ్చే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు? నేను ఎవరితో కోఆర్డినేట్ చేయలేదు, ఎవరు వస్తారు రారు అని చూడలేదు, గెలుస్తామా గెలవమా అని చూడలేదు. ఈ పార్టీలో ఉంటేనే మనం గెలుస్తాం కదా అనే ఆలోచన లేదు, ఓడతాం కదా అనే భయం లేదు. ఏదైనా కానీ 2 పర్యాయాలు నేను సేవలు అందించిన తృప్తి అయితే నాకు ఉంది. కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఏ రకమైనటువంటి ప్రయోజనాలు మనం చేకూర్చాలి ప్రజలకనే దానిపైన దృష్టి కేంద్రీకరించిన కొంత అవగాహన వచ్చింది. అదే అవగాహన మా వాళ్ళతో, మా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో పంచుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు ఫిర్యాదుదారుగా ఉన్నారు, చాలా కీలకంగా ఉంది. మిమ్మల్ని కూడా కొనుగోలు చేయడానికి అసలు ఏం జరిగింది ఆ కొనుగోలు విషయంలో, మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పుడు మిమ్మల్ని కూడా బీజేపీ అప్పుడు కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందా? నన్ను ఎవరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, అంతేందుకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఓటుకు నోటు కేసులో ఏ రకంగా దొరికిండ్రో మనం చూసినప్పుడు మాకున్న అవగాహన ఏంటంటే, ఆలోచన ఏంటంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, కుట్ర అయితే జరుగుతుంది, దీన్ని నిలువరించాలనే ఆలోచనతోన అప్పుడు స్టీఫెన్సన్ గారు ఆ రకమైనటువంటి ఆపరేషన్ చేసినట్టుగా మనకు అర్థమైంది. అదే ప్రయత్నం ఇంకొకరు చేస్తున్నారు అని నా దృష్టికి వచ్చినప్పుడు, మా నాయకుడు ఈ రకమైనటువంటి ప్రయత్నం ఎవరో చేస్తున్నారు, మన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు ఒక నికార్సైనటువంటి యువకుడివి, నీ పైన నాకు నమ్మకం ఉంది, ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎవరెవరు వస్తారో చూసి రండి, వచ్చి సమాచారాన్ని నాకు ఇవ్వండి అంటే మాత్రం నేను వెళ్ళడం జరిగింది. కానీ అవన్నీ కూడా రికార్డెడ్గా
బయట మనం చూడడం జరిగింది. ఇవన్నీ దీని వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఎవరు కుట్రదారులు, ఎవరు అమ్ముడు పోవడానికి, ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు అనేది మాత్రం నాకైతే స్పష్టంగా తెలియదు. ఆ మేరకు మాత్రమే నా పైన విశ్వాసాన్ని ఉంచి కేసీఆర్ గారు నన్ను అక్కడికి పంపించారు కాబట్టి స్వయంగా నేనే డ్రైవ్ చేస్తూ 2 ఎమ్మెల్యేలను నాతో పాటు తీసుకొని పోవడం జరిగింది. ఆ 2 ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి, ఎవరు వస్తున్నారు అనేది కేసీఆర్ గారికి వారికి మాత్రమే తెలుసు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ మాత్రం అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళు, అక్కడ నుంచి తీసుకొచ్చేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను నా సొంతంగా నా ఓన్ డ్రైవింగ్లో నేను అక్కడికి వెళ్ళి రావడం జరిగింది తప్ప మిగతా ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు, ఎవరు కొనడానికి సిద్ధపడ్డారు అనేది మాత్రం నాకు తెలియదు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఇష్యూ నడుస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇది కనుగొన్నారు. ఆ కేసులో బీజేపీ వాళ్ళని ఇరికించాలని ప్రయత్నించారు. బిఎల్ సంతోష్కి అంటే బీజేపీ అగ్రనాయకుడైనటువంటి సంతోష్ని ఇరికించే ప్రయత్నం కూడా చేసిరు అని చెప్పేసి కూడా మనం చూసినాం. దీన్ని ఎట్లా మీకు తెలుసా మరి ఇదంతా? నేను చెప్తున్నా కదా నిజాయితీగా, ఆ రోజుల్లో బిఎల్ సంతోష్ గారంటే కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసు జరిగింది, ఆ సంఘటన జరిగింది కాబట్టి కొంత అర్థమైంది. బిఎల్ సంతోష్ గారు అంటే బీజేపీ పార్టీలో పై స్థాయిలోనే ఉన్నారు, ఉన్నత స్థితిలోనే ఉన్నారు అనేది మాత్రం పొజిషన్ పరంగా తెలుసు తప్ప ఆ రోజు ఎవరు వస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది మాత్రం నాకు తెలియదు. అంటే కేసీఆర్ ఏం చెప్పింది మీకు ఆ రోజు? మరి ఎమ్మెల్యేలు వాళ్ళని కొనుగోలు చేయడానికి పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళేనా, వాళ్ళని నిఘా పెట్టడానికే మిమ్మల్ని ఉపయోగించాడా? అసలు అమ్ముడు పోవడానికి, కొనుగోలు చేయడానికి ఎవరు సిద్ధపడ్డారో తెలియదు. నాకు చెప్పిన టాస్క్ మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కొద్ది సమయం ఉండండి, ఎవరు వస్తారో చూడండి, మాట్లాడండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అంటే అక్కడ వచ్చినటువంటి 2 స్వామీజీలు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. ఏం మాట్లాడారు ఆ రోజు? ఆ రోజు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మేము వీరితో మాట్లాడతాం, వారితో మాట్లాడతాం, మీరు చేరండి, మీ పొలిటికల్ కెరియర్ బాగుంటుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఎవరు వచ్చిండ్రు, ఎవరు చేర్చుకుంటారు, ఏంటిది ఇది అని నేను వాళ్ళపైన ప్రశ్నలు సంధించడం జరిగింది. వాళ్ళు నా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నటువంటి తరుణంలో ఎవరితో ఫోన్ మాట్లాడించినటువంటి ప్రయత్నం జరిగింది తప్ప నాతో అయితే ఎవరు ఫోన్లో మాట్లాడలేదు. అంటే అందులో కంప్లైంట్గా ఉన్నారు మీరే. ఆ కేసు ఇంకా నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే బీజేపీ పార్టీలోకి పోతున్నారు, ఎట్లా మరి? మళ్ళీ అదే అంటున్నారు, బీజేపీలోకి పోవడం లేదు, కంప్లైంట్గా డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళినాను కాబట్టి ఆ విషయాలు సమాజానికి తెలియాలి కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు తెలుసు, ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకే తెలుసు తప్ప నేను ఇబ్బంది పడలేదు, నేను దానికి సూత్రధారిని కాదు. అంటే ఏ పార్టీలో చేరబోతున్నారు మరి గువ్వల బాలరాజు? అచ్చంపేట ప్రజలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు, తెలంగాణలో నన్ను ఈ స్థాయికి తీసుకురావడం కోసం ఎవరెవరైతే నాకు చేయూతను, సహకారాన్ని అందించి ఈ స్థాయి నాకు ఇచ్చిండ్రో వాళ్ళందరితో 1-2 డేస్లోనే నేను కొంతమేరకు సాధ్యమైనంత మేరకు వారందరితో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తాను. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దానిపై క్యాబినెట్ కూడా కూర్చొని వివరాలు కూడా వెల్లడించారు. ఇదే రోజు మీరు రాజీనామా చేశారు? నేను ఈ రోజు చేయలేదు, 2వ తారీఖు నాడు నా రాజీనామాను నేను కొరియర్ చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఆ కమిషన్ రిపోర్టుకు కానీ నా రెసిగ్నేషన్ లెటర్ కానీ ఏం సంబంధం లేదు. అంటే బీఆర్ఎస్లో మీరు కీలకంగా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. బీజేపీలో విలీనం జరగబోతుంది అని చెప్పేసి స్వయంగా కవితనే చెప్పింది. ఆ తర్వాత చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. అసలు జరగబోతుందా? మీకున్న సమాచారం ఏంటి? ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు? ఆ స్పెక్యులేషన్ కారణంగానే నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, నా నంబర్ కలిగినటువంటి వాళ్ళు, నన్ను గుర్తుపట్టేటువంటి వాళ్ళు కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఏ రకమైనటువంటి సెన్స్లో ప్రశ్నలు లేవనెత్తున్నారో వాళ్ళకి ఆ సెన్స్లో సమాధానం ఇచ్చిపెట్టే ప్రయత్నం నేను చేసిన తప్ప కవిత అంత స్పష్టంగా నేనైతే ఎక్కడ బీజేపీలో విలీనం అవుతుంది, బీజేపీలో చేరుతుంది అని అయితే నాకు ఇక్కడ తెలియదు, నేను ఇక్కడ మాట్లాడలేదు. ఈ చర్చ అయితే జరుగుతుందనే మాట నా దృష్టికి వచ్చింది. నేను కూడా నన్ను అడిగిన వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అదే అంశాన్ని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కష్టకాలంలో ఉందని మీరు దాంట్లో మెన్షన్ చేశారు. ఈ కష్టకాలంలో ఉండాల్సింది కానీ నేను వెళ్తున్నాను, ఎట్లా అంటారు మరి? కష్టకాలం అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు అధికారంలో లేము అనే సెన్స్లోనే నేను కష్టకాలం అన్న తప్ప ఇంకోటి కాదు. అంటే ఏంటిది బీఆర్ఎస్ ప్రస్తావన ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? అదే నిజంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, మిగతా హరీష్ రావు గారికి, పెద్దలకు, తర్వాత నేను ఇంతకుముందు పనిచేసినటువంటి పార్టీ నాయకులకు వాళ్ళందరికీ తెలుసు. కానీ నేను ఈ గత సంవత్సరన్నర కాలంగా పెద్దగా చర్చల్లో ఇన్వాల్వ్ కావడం లేదు. ఈ మధ్యకాలంలో నేను కొంత నా పర్సనల్ వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరించి అడపాదడప అప్పుడప్పుడు ఫంక్షన్స్ కానీ ఆపత్కాలంలో కానీ
నియోజకవర్గానికి వెళ్ళి రావడము, నా నియోజకవర్గ ప్రజలతో కొంత అందుబాటులో ఉండేటువంటి అప్పటిలాగా పూర్తి స్థాయిలో కాకపోయినా అవకాశం ఉన్నప్పుడల్లా నేను వెళ్ళి రావడం జరిగింది తప్ప ఇక్కడ ఇంటర్నల్గా పార్టీలో ఏం చర్చ జరుగుతుంది, పార్టీ నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయి, పార్టీ ఎంత మేరకు రాణిస్తుంది, ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే దానిపైన పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. అంటే గువ్వల బాలరాజుని మరి బుజ్జగించే ప్రయత్నం కానీ ఆపే ప్రయత్నం కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేయట్లేదా, మాట్లాడట్లేదా? నేను 20 సంవత్సరాల పాటు దాదాపుగా వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళతో అన్న తమ్ముళ్ళలాగా ఉన్నాం, ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి నన్ను బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది. నాకు ఇంకా అష్యూరెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ నాకు అష్యూరెన్సెస్ అవసరం లేదు, మీరు నాకు చాలా గొప్పగా చేసిండ్రు అనే మాటనే వాళ్ళకు నేను తెలియపరచడం జరిగింది తప్ప ఈ రకమైనటువంటి విషయాలతో విభేదించి నేను వెళ్తున్నా అని మాత్రం ఎవరితో చెప్పడం లేదు. నన్ను ఎవరైతే బుజ్జగించడానికి ప్రయత్నం చేసిండ్రో వారికి నేను థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఆశించినట్టుగా నేను సహకరించలేకపోయినా కాబట్టి నన్ను మన్నించాలని కూడా నేను కోరడం జరిగింది. అయితే తన వ్యక్తిగత కారణాలతోనే జాతీయ పార్టీలో చేరితే ఖచ్చితంగా దేశానికి సంబంధించిన సేవ చేయొచ్చు అని చెప్పేసి కూడా అభిప్రాయం తీసుకున్నట్టు చెప్తున్నారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను, 2-3 రోజుల్లోనే నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకొని ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నానని చెప్పేసి కూడా వెల్లడిస్తానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.